బిచ్కుంద మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ పోటీ నడుస్తున్నది. బీఆర్ఎస్ను తీసుకొని క్యాండిడేట్లు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేస్తారా? కొత్త ఉంటుంది. బీఆర్ఎస్లో రావడానికి మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం పార్టీ మారిస్తే ఇంకేం హరాస్మెంట్లు అయితే పాషా షేట్ గారు అయితేంది, మనోజ్ పటేల్ గారు అయితేంది, అస్ఫత్ వార్ వినోద్ గారు అయితేంది, ఇప్పుడు అది మన కమల్ కిషోర్ గారు అయితేంది, ప్రదీప్ గారు అయితేంది, పిట్లం అడ్వకేట్ గారు అయితేంది, ఇట్లా సాహెబ్రావు గారు అయితేంది, ఇట్లా కొడితే వినిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏ గవర్నమెంట్ వచ్చినా నాయకులు చెప్పిన మాటని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ గెలవరని మీకు నమ్మకం లేదా? 100% బెదిరిస్తున్నాడు, భయపడుతున్నాడు చెప్పేసి ఎట్లా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు, డబ్బున్నోడు లీడర్ అవుతున్నాడు. మీ దాంట్లో కూడా మీ ఇద్దరు ఉన్నారా? అట్లా ఉండుట్లా మీకేమన్నా కలిసి వస్తుందా అని? కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఉన్నోళ్ళే ఒరిజినల్ కాంగ్రెస్ అని నేను గుర్తు ఇవ్వకపోవచ్చు, మీ చేతుల అధికారం ఉంది, మీరు ఇవ్వకపోవచ్చు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళేమో బీఫామ్ తెచ్చు, ప్రజలంతా తెలివి పనులు ముఖ్యమంత్రి కూడా కాదు. స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీ కూడా రాదని పబ్లిక్ ఒపీనియన్. అయితే మీరు యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ పరంగా మీరు ఇంత గతంలో మాట్లాడుతున్నారు కాబట్టి మీ బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ఎన్ని సీట్లలో గెలుస్తుంది అని మీరు అంచనా వేసుకుంటున్నారు? అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరెవరు టఫ్ పోటీస్తున్నారని మీరు ఎట్లా? 12కి 12 వార్డులలో మంచి మెజారిటీ ఉన్నది. ప్రజలలో ఒక స్పష్టత ఉన్నది. ప్రజలలో మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పైన ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. బిచ్కుంద మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ పోటీ నడుస్తున్నది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అక్కడ లేదు. ఏదైతే వర్సెస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వల్ల ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నిలబడుతుండ్రో వాళ్ళు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు కమల్ కిషోర్ గారు కానీ, పాషా షేట్ కానీ, ఇంకొంతమంది కానీ వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్. ఇప్పుడున్న కాంగ్రెస్లో ఇంకా ఇప్పుడు నిలబడ్డ దాంట్లో కూడా కొంతమంది కాంగ్రెస్ అని చెప్పొచ్చు, కానీ దాంట్లో 50% 60% అయితే బీఆర్ఎస్ను తీసుకొని క్యాండిడేట్లు టికెట్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళు కాంగ్రెస్ అని మనం ఎట్లా అంటాం? జెండా మోషన్లో టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనా పార్టీ జెండా మార్చినప్పుడు కండువ మార్చినప్పుడు అంటే ఇప్పుడు 77% అని సర్పంచ్లో గెలిచామని చెప్తున్నారు. దాంట్లో 38% బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా, పోతున్నారు కదా, అట్లా జంప్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పోతురు అనే దానికన్నా ఆశ కాడుగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి ఏం చేస్తుండ్రు, మా పార్టీ నాయకులు ఆడ గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తప్పని పరిస్థితిలో ఓటేస్తారు ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని తీసుకొని గతంలో సర్పంచ్ అయితేంది, ఇప్పుడు మున్సిపల్ అయితేంది, అదే నడుస్తుంది కదా. ఇప్పుడు బీజేపీ నుంచి తీసుకున్నారు అనుకుందాం, బీఆర్ఎస్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రాజకీయాలలో ఎట్లుంటుంది అంటే పార్టీ సిద్ధాంతాల పరంగా కొత్త ఉంటుంది. వాళ్ళు మారితే ఒకటి, ఇప్పుడు గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు చాలామంది కమల్ కిషోర్ లాంటి పెద్ద మనుషులు కానీ, ఇంకితరత్ర పెద్ద మనుషులు కానీ చాలామంది బీఆర్ఎస్లో రావడానికి మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు హరాస్మెంట్ ఏందో, వీళ్ళు రేపటి కాడ ఏందో, ఇప్పుడే గవర్నమెంట్లో ఉండంగా, ప్రభుత్వంలో ఉండంగా ఇన్ని హరాస్మెంట్లు ఉంటున్నాయి. ఒకవేళ మనం పార్టీ మారిస్తే ఇంకేం హరాస్మెంట్లు అయితే ఈ భావనతోటి పార్టీ ఇన్స్పెక్టర్ వస్తలేదు. ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలు అంటే మంచిగా వాళ్ళని మంచిగా భద్రంగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఓటేషన్ వాళ్ళ మీద అరెస్ట్ చేస్తే, గెలిపించిన హరాస్మెంట్ చేస్తే ఏమొస్తుంది? పాషా షేట్ గారు అయితేంది, మనోజ్ పటేల్ గారు అయితేంది, అస్ఫత్ వార్ వినోద్ గారు అయితేంది, ఇప్పుడు అది మన కమల్ కిషోర్ గారు అయితేంది, ప్రదీప్ గారు అయితేంది, పిట్లం అడ్వకేట్ గారు అయితేంది, ఇట్లా సాహెబ్రావు గారు అయితేంది. ఇప్పుడు ఒరిజినల్గా ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఒక రూపురేఖలు మార్చినటువంటి గెలుపు కారణమైనటువంటి నాయకుల మీద ఈరోజు ఏదైతే చేస్తున్నారో అది ప్రజలు గమనిస్తున్నారు. తర్వాత వాళ్ళకు పెడుతున్నటువంటి ఇబ్బందులు తప్పకుండా మీడియాలో కూడా వస్తుంది కదా. ఇట్లా కొడితే వినిపిస్తుంది, ఇట్లా కొడితే వినిపిస్తుందా? ఇట్లా కొడితే వినిపిస్తుంది. కానీ ఒకటి, ఈ నియోజకవర్గంలో కార్యకర్త అనేది ఒక చిన్న పవర్.
లీడర్ గవర్నమెంట్ అంటే పెద్ద పవర్, ఆ పవర్ ముంగట కార్యకర్త ఏం చేయలేడు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏ గవర్నమెంట్ వచ్చినా నాయకులు చెప్పిన మాట వింటారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. బీఆర్ఎస్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అంటే మీరు బీఆర్ఎస్ గెలవరని మీకు నమ్మకం లేదా? 100% బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ జెండా ఎగురుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. 100% బెదిరింపు మీనింగ్ నేనేమంటున్నంటే, ఇప్పుడు ఒకరిని బెదిరించి 10 మందికి లొంగ తీసుకోవాలన్న ఆలోచన మంచిది కాదని చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎవరికి మనం మంచిని చెడని సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హత ఉన్న వాళ్ళు పోటీ చేస్తారు, పోటీ చేసినటువంటి వాళ్ళు పోటీలో నిల్చుండి వాళ్ళు పోరాటం చేస్తారు. పోరాటం చేసే క్రమంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అంతిమంగా శిరస్సు వహించాలి. అంతేగాని ఈరోజు పాషాశేట్ గారికి మొన్నటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఒక భయాందోళన కలిగిస్తాను. ఇప్పుడు వాస్తవ పరిస్థితి భయపడుతున్నారా భయపడతలేరా అనేది విషయం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కేసు లేవా? ఎమ్మెల్యేల మీద లేవా? మంత్రుల మీద లేవా? పాషాశేట్ మీదే ఉన్నాయా కేసులు? అరే ఎట్లా ఇప్పుడు కేసులు పర్సనల్ అండి, అది మీ పర్సనల్ ఇష్యూలు కేసులు అని చెప్పేసి ఎట్లా? కేసు అందరి మీద ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆయన సీటింగ్ పేరుతోటి చీటింగ్ చేస్తున్నాడు. ఇక్కడేమో కౌన్సిలర్లకు బెదిరించి వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు గెలుపు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజాపాలన ఎందుకు అవుతుంది? ఇది అప్రజాస్వామికంగా గెలుచుకుంటూ అప్రజాస్వామికంగా గెలుపు ప్రయత్నం చేస్తూ ఏ విధంగా ఈరోజు వాస్తవానికి ప్రభుత్వం అనేది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్లను కానీ అపోజిషన్ కౌన్సిలర్లను కానీ పూర్తి భద్రత మేము ఉన్నామనే భరోసా మీరు ప్రజాస్వామ్యయుతంగా మీరు ఎన్నికలు చేసుకోండి, ఎవరు గెలిస్తే అట్లాంటి వాతావరణం క్రియేట్ చేయాలా? ఇప్పుడు మున్సిపాల్లో ఏమున్నది అంత టీఆర్ఎస్. అసలు మీరు మున్సిపాల్లో పిచ్చుకుందాలో చూడుర్రి, గతంలో ఎమ్మెల్యే గారిని విమర్శించిన వాళ్ళే ఈరోజు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే గారిని విమర్శించిన వాళ్ళే ఈరోజు కార్యకర్తలు. ఎమ్మెల్యే గారిని మరి గత ఎన్నికల్లో వారి ఎలక్షన్లు విమర్శించిన వాళ్ళే లెఫ్ట్ రైట్. మీరు ఏం ఇండికేషన్ ఇవ్వబోతున్నారు జూకల్ ప్రజలకు? మీరు కాన్స్టిట్యూన్సీ మొత్తంలో మిమ్మల్ని నెట్టిన వాళ్ళు, మిమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, మీకు ఓటేయని వాళ్ళు, తర్వాత మీరు మీ మీద అనేకమైన వీడియో చేసి పెట్టిన వాళ్ళు, మీ గురించి ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు, ప్రెస్ మీట్ ఇచ్చేటోళ్ళు వాళ్ళే, మళ్ళీ ఓటేసేటోళ్ళు వాళ్ళే, కార్యకర్తలు వాళ్ళే, తిట్టిన వాళ్ళు, అది కూడా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు. రాజకీయాలల్లో చాలా ఉన్నతనంగా పోవాలా. ఇప్పుడేమో గెలిపించిన వాళ్ళందరి మీద కేసులు అవుతున్నాయి. ఆనాడు మీరు ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళందరూ కౌన్సిలర్లు అవుతారు, సర్పంచులు అవుతారు, జడ్పీటీసీ కూడా అవుతారేమో అనిపిస్తుంది. 2014 నుంచి 2023-24 వరకు సంపూర్ణంగా నీవు అధికారాలు, డబ్బులు, హోదాలు, వివిధ రూపకంగా నీవు ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మార్కెట్ కమిటీ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచులు, రకరకాల పోస్ట్ అనుభవించిన వాళ్ళందరూ మరి ఇక్కడొచ్చి వాళ్ళందరూ ఇక్కడ లీడర్ అయితే మరి జెండమోషన్లు ఎక్కడ పోవాలి పాపం కాంగ్రెస్ వాళ్ళు? నేను అందుకోసం ఏమంటున్నా, డబ్బు ఉన్నోడు లీడర్ అవుతున్నాడు, ఏమంటారు ఇక చెప్పాలంటే రకరకాలుగా స్వార్థం ఉన్నోడు లీడర్ అవుతున్నాడు, జెండమోషన్ ఇప్పుడు లీడర్ అవుతలేడు. అందుకోసమని మేము కాంగ్రెస్ పార్టీలో కూడా జెండమోషన్లు మీరు లీడర్ తయారు చేసుకోమంటున్నాం తప్ప అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు మీరు టికెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎంత వాళ్ళ ఆవేదన, రోదన, వాళ్ళ కడుపులో బాధ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలని చెప్తున్నాం మేము. అదేమన్నా అట్లా చేసుడికి టీఆర్ఎస్కి ఏమన్నా కలిసి చేస్తాడా? కాంగ్రెస్లో ఇప్పుడు సీనియర్లకు వెళ్ళేది అని అన్నారు ఈ వర్గం వాళ్ళకి, అంటే వాళ్ళకు ఇవ్వలేకపోవడానికి వాళ్ళు రేపల్గా ఎట్లా నిలబడుతున్నారు. మీరు అన్నట్టు వాళ్ళు కూడా పోటీలు ఉంటున్నారు. మీ దాంట్లో కూడా మీ ఇద్దరు ఉన్నారా? మా దాంట్లో ఎవరు లేరు. ఇప్పుడు మన మాజీ శాసనసభ్యులు ఎవరికైతే టికెట్లు ఇచ్చిండ్రో వాళ్ళే క్యాండిడేట్ ఉంటుంది, మిగతా ఎవరు ఉంటారు. అదే రేబల్ లేదు అంటున్నారంతా. అదే వాళ్ళు దాంట్లో రేబల్స్ ఉన్నారు కాబట్టి అట్లా ఉండుట్లా మీకేమైనా కలిసి వస్తుందా అని. ఇప్పుడు మేము రెబల్స్ ఎట్లా అనుకుంటాం? వాళ్ళకు నాకు ఒకటో రెండో మీకు కాదు, కాంగ్రెస్ వాళ్ళకు రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ ఉన్నారా అని అంటే
కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఉన్నోళ్ళే ఒరిజినల్ కాంగ్రెస్ అని నేను అంటున్నా. అది వాస్తవమే, కానీ ప్రస్తుతం ప్రజలకు రెబల్స్ అని వాళ్ళకి ఎందుకంటాం? రెబల్స్ ఎందుకు అవుతారు వాళ్ళు? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పాపం. ఒరిజినల్ కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు, గెలిపించిన వాళ్ళు వాళ్ళు. గుర్తుండదు కదా. అరే గుర్తు ఇవ్వకపోవచ్చు, మీ చేతుల అధికారం ఉంది, మీరు ఇవ్వకపోవచ్చు. అదే మరి. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏమో బీఫామ్ తెచ్చుకుంటారు కాంగ్రెస్, అదే మరి. జెండా మోసిన బీఫామ్ రాకపోతే అక్కడే నైతికత లేకపోతే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? కరెక్టే. ప్రజాస్వామ్య ప్రభుత్వం నేనేమంటున్నా, మేము ప్రజాపాలన అని పెట్టిరు. ప్రజాపాలనలో జెండా పోసిన కార్యకర్త న్యాయం చేయకపోతే ఫస్ట్ నీ పార్టీలో పారదర్శకత కార్యకర్తకే నీ పారదర్శకంగా న్యాయం మీరు చేయకపోతే ప్రజలకేం చేస్తారు?